చిన్న స్కాల్పింగ్ ఫ్రెండ్స్ చూడండి. ఇది వచ్చేసి మనకి ఆర్ఎస్ఐ స్ట్రాటజీ. చూడండి, ఇది క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇది ఎలా వచ్చింది చూద్దాం. ఆర్ఎస్ఐ మనకి 80 అబవ్ వచ్చింది. అబవ్ క్యాండిల్ స్ట్రాంగ్నెస్ బట్టి మనం ఇంట్రెస్ట్ తీసుకుంటాం. దిస్ ఈస్ నాట్ గ్రీన్ క్యాండిల్. దిస్ క్యాండిల్ నో ప్రాబ్లం, ఎంట్రీ తీసుకుందాం. సో ఎంట్రీ అయితే మాత్రం ఇదే లేవు, ఇదే ఈ క్యాండిల్లోనే స్టాప్ లాస్ 1:5. ఈ క్యాండిల్ బ్రేక్ చేస్తే మాత్రం ఈ క్యాండిల్లో ఎంట్రీ, స్టాప్ లాస్, చిన్న స్కాల్పింగ్ అనమాట. ఇస్ ద టార్గెట్. మార్కెట్ ఎలా అనేది ఆర్ఎస్ఐ స్ట్రాటజీ, ఆర్ఎస్ఐ అండ్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. చూద్దాం. ఆల్రెడీ యాక్చువల్గా మార్కెట్ బాగా పడుతుంది మనకి. సో మనకి మార్కెట్లో మనం ఎలా ఎంట్రీ తీసుకుంటాం అనేది కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఇంత ఫాలో అవుతున్నప్పుడు బై ఎంట్రీ ఏంటి అని. మనం ఆర్ఎస్ఐ ద్వారా ఈ ట్రేడ్ తీసుకుంటున్నాము. చూడండి, ఇక్కడ మనకి రౌండ్ నెంబర్ ఉంది, ప్లస్ ఆర్ఎస్ఐ మనకి సిగ్నల్ ఇచ్చింది, ఓవర్ బాట్ జోన్లో ఉంది. సో బ్రేక్ డౌన్ ఇచ్చేసింది క్యాండిల్. నాట్ ఎంట్రీ ఫ్రెండ్స్, ఎంట్రీ లేదు, ఎంట్రీ లేదు. చూద్దాం ఎంట్రీ ఇస్తుందా లేదా అని. విక్స్ స్కాల్పింగ్ అనమాట. స్ట్రాంగ్ పొజిషన్. చూద్దాం, హ్యాండిల్ కూడా స్ట్రాంగ్ ఉంది. సో దిస్ ఈజ్ హై. సో ఎంట్రీ ఇచ్చిందంటే 1:5. సో దిస్ ఈజ్ ఎంతవరకు వస్తుందో చూద్దాం. నో ప్రాబ్లం ఫ్రెండ్స్, ఏం పర్లేదు, ఈజీగా ఇస్తుంది టార్గెట్ మనకి. హ్యాండిల్ బ్రేక్ చేస్తే ఖచ్చితంగా ఇస్తుంది. సో దిస్ ఈజ్ ద లో క్యాండిల్, స్టాప్ లాస్ 1:5. ఎంట్రీ ఇచ్చిందా లేదా చూద్దాం. సో ఎంట్రీ అయిపోయింది ఫ్రెండ్స్. చూద్దాం మన టార్గెట్ అవుతుందా లేదా. టు 5. ఈ క్యాండిల్లో మనం ఏదైతే ఎంట్రీ తీసుకున్నామో అదే క్యాండిల్లో స్టాప్ లాస్. చూద్దాం.
స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు ఫ్రెండ్స్. చూడండి ఈవెన్ లో అంటే మనం 7.90 మాత్రం 70 మన స్టాప్ లాస్ 1 పాయింట్ బఫర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా 1 రూపీ బఫర్ పెట్టుకోవాలి. చూద్దాం. సో మనకి ఇక్కడ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ చూడండి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. సో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది చూడండి ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్. అదేవిధంగా ఆర్ఎస్ఐ ఓవర్ బాట్లో ఉంది. చూద్దాం ఫ్రెండ్స్. సింపుల్గా మనం స్టాప్ లాస్ అసలు మనం ఆప్షన్స్లో మనం స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలనేది చాలా పెద్ద కన్ఫ్యూజ్ ఫ్రెండ్స్. సో చూడండి మనకి ఎలా రెస్పెక్ట్ చేస్తున్నాయి మన లెవెల్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలంటేనే భయపడిపోతాం ఆప్షన్స్లో ఎక్కడ పెట్టాలి ఏంటి అని. 1 2 3 4 5 6 క్యాండిల్స్ మన స్టాప్ లాస్ని రెస్పెక్ట్ చేస్తున్నాయి. సో మన స్టాప్ లాస్ హిట్ అయింది అనేది ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్, మనకి ఎంత రెస్పెక్ట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. మన లెవెల్ని ఎంత రెస్పెక్ట్ చేస్తున్నాయి అనేది ఇంపార్టెంట్, అది మనం గమనించుకోవాలి. టార్గెట్ అనేది మనకి హిట్ అవుతుంది ఫ్రెండ్స్, స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది, నో ప్రాబ్లం, అది ఇష్యూ కాదు. కానీ మన పెట్టిన స్టాప్ లాస్ని అది మార్కెట్ ఎంత బాగా రెస్పెక్ట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. స్మార్ట్గా మనం స్టాప్ లాసెస్ మనం ఎక్కడ పెట్టుకుంటున్నాం ఎలా పెట్టుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో చూడండి క్యాండిల్ ఎంత బాగా ఫామ్ అయిందో. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి చూద్దాం మన టార్గెట్ హిట్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. చూద్దాం టార్గెటా స్టాప్ లాస్. చిన్న స్కాల్ప్ అంతే. ఓకే ఎస్ టార్గెట్ హిట్ అయిపోయింది. సో చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోతుంది మార్కెట్. సో ఆల్రెడీ మార్కెట్ చూడండి గ్రీన్ క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయో, ఎంత మంచి గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నా కూడా నేను చూడండి జస్ట్ రివర్సల్ ఇక్కడ నేను ఎలా ఎంట్రీ తీసుకున్నాను అనేది అది సైకాలజీ ఫ్రెండ్స్, అది మార్కెట్ సైకాలజీ. సో మనం చూడండి ఎంత పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందో చూడండి. ఈ చిన్న క్యాండిల్ స్టాప్ లాస్ని అది దాదాపు 1 2 3 4 5 6 ఇన్ని క్యాండిల్స్ అక్కడే ఆ స్టాప్ లాస్ హిట్ చేయలేకపోయినాయి ఫ్రెండ్స్. సో చూడండి మార్కెట్ ఎలా రివర్స్ అవుతుంది అనేది మనం సైకాలజీ ఫ్రెండ్స్, అది మనకి మనం అర్థం చేసుకోవాలి. సో మనకి మినిమం ఎంత కొట్టచ్చు చూడండి 1:2 1:2 టార్గెట్ హిట్ అయిపోయింది మనకి. మన టార్గెట్ 1:5 చూడండి 1:5 మన టార్గెట్ ఇది. అంటే 1:5 ఫ్రెండ్స్ మనకి 1:2 అనేది 1:2 1:3 అనేది మనం ఆప్షన్ స్కాల్పింగ్లో ఎక్స్పెక్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. సో సింపుల్గా నేను మీకు ఫ్రెండ్స్ మనకి ఇవి క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇలా మంచి మంచి వీడియోస్ నేను మీకు పోస్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఒక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఎందుకని మీరు క్యాష్లో మీరు ట్రేడ్ చేయొచ్చు కదా, ఇట్లా ఎందుకు చార్ట్స్లో చూపిస్తున్నారు లెవెల్స్ అనేది మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. సో బిగినర్స్గా ఉన్న ఎవరిని కూడా నేను ఇన్ఫ్లుయెన్స్ చేయాలనే ఉద్దేశంతో ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, వాళ్ళని మనం ఇన్వెస్ట్ చేయాలి అనే ఉద్దేశం, అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని జాయిన్ చేయించి వాళ్ళని ఈ ప్రాఫిట్స్ చూపించేసి నేను బిజినెస్ చేయాలనుకోవట్లేదు ఫ్రెండ్స్. వాళ్ళకి సబ్జెక్ట్ నేర్పించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే కొత్త మన బిగినర్స్ ఉన్నారో ఆప్షన్ స్కాల్పింగ్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి నేను నేర్పించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్.
చూడండి దాదాపు 1:3 వరకు వెళ్ళిపోయింది మార్కెట్. ఎలా? అది మన పవర్ఫుల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. మనకి ఆ ప్రైస్ యాక్షన్ ప్లస్ మనకి ఆర్ఎస్ఐ రౌండ్ నెంబర్ చూడండి. ఇదే ఏరియాలో దాదాపు మనకి రౌండ్ నెంబర్. సో ఆ లెవెల్స్ మనకి ఎలా వర్కౌట్ అవుతున్నాయో చూడండి. సో మీరు సింపుల్గా ఈ ట్రేడ్ మనం సింపుల్గా చెప్పాలంటే చూడండి ఫ్రెండ్స్, మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇక్కడ చూడండి. ఈ 300 లెవెల్ మనకి స్ట్రాంగ్గా బ్రేక్ డౌన్ ఇచ్చేసింది. ప్రైస్ మనకి ప్రైస్ యాక్షన్ ప్రకారం చూడండి. ప్రైస్ యాక్షన్ ప్రకారం మనకి ఇక్కడ ఈ లెవెల్లో మన సపోర్ట్ తీసుకుంది. సో స్ట్రాంగ్ బ్రేక్ డౌన్ ఇచ్చింది ఫ్రెండ్స్. సో మళ్ళీ మార్కెట్ రివర్సల్ వచ్చింది చూడండి. మనకి ఆర్ఎస్ఐ మనకి 80 అబవ్ ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం అనమాట. సో మనం మార్కెట్లో మన సైకాలజీ ఎలా ఉంటుంది చూడండి. జస్ట్ 2 క్యాండిల్స్లో మనం 1:3 చూడండి. ఇక మనకు 1, 2. సో మనం మార్కెట్లో ఇంత పెద్ద పెద్ద మూవ్స్ మనం క్యాచ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. 1 or 2 క్యాండిల్స్లో కూడా మనం ఏదైతే మనం టార్గెట్స్ ఉన్నాయో అవి మనం అచీవ్ చేయొచ్చు అనమాట. సో మనకి దీంట్లో మన ఈ స్టాప్ లాస్కి ఆప్షన్స్లో మనం పెట్టిన స్టాప్ లాస్ మనం ఎంత మంచిగా రెస్పెక్ట్ చేసింది అనేది మీరు చూడండి ఫ్రెండ్స్. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది మన ఆప్షన్స్లో స్టాప్ లాస్ పెట్టుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు నేర్చుకోవాలి ఫ్రెండ్స్. సో మనకి మన ఎంట్రీ తీసుకున్న తర్వాత చూడండి 1, 2, 3, 4, 5 క్యాండిల్స్ అక్కడే ఉన్నాయి, కానీ స్టాప్ లాస్ ఇచ్చేయలేదు చూడు ఫ్రెండ్స్. సో మనం ఇది ఇంపార్టెంట్, మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఇది ఫ్రెండ్స్. మనకి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలనేది తెలిసినప్పుడు టార్గెట్ కోసం ఆటోమేటిక్గా మనం హ్యాపీగా వెయిట్ చేస్తాం ఫ్రెండ్స్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ కాంటాక్ట్ నెంబర్ నేను మన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో కింద పిన్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేయండి, కాల్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నో ప్రాబ్లం. సో చిన్న మిస్టేక్స్ వీడియోలో ఉంటే ఫ్రెండ్స్ కొద్దిగా మీరు క్షమించండి. సో ఇంకా క్లియర్గా రాబోయే వీడియోస్లో ఇంకా క్లియర్గా మంచిగా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.